మనం ఇప్పుడు వచ్చేసి నవనందుల్లో ఒకటైన ఈ సోమనంది దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఇటు నుంచి మహానంది నుంచి వచ్చే దారిలో ఇది వచ్చేసి నంద్యాల సోమేశ్వర ఆలయం సోమనంది. ఇప్పుడు మనం సోమనంది గురించి చూద్దాం ఒకసారి. నవనందుల్లో ఒకటైన సోమనంది, ఈ సోమనంది యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మనం పూజారి గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగోండి ఒకసారి ఆలయంలోకి ప్రవేశించాం. ఈ నవగ్రహాలు ఇక్కడ పూజలు చేస్తుంటారు అయ్యగారు. ఇదిగోండి ఇవి పూజారి గారు. ఇక్కడ పూజారి గారు సరే ఇదిగోండి పూజారి గారు ఈ ఆలయ యొక్క విశిష్టత గురించి చెప్తారు. సార్ చెప్తారా మీరు ఆలయ విశిష్టత గురించి? ఆగిపోయింది ఆలయ ఇది నవనందుల్లో 3వ నంది సోమనంది అనేసి. అన్ని నందులలోకెల్లా ఈ నంది, అన్ని నందులు 9 నందులు నల్లగా ఉంటాయి. 9 నందులలో 8 నందులు నల్లగా ఉంటాయి. ఈ నంది మాత్రము చూడండి, బాగా చూడండి, గచ్చికాయ కలర్లో ఉంటుందన్నమాట. ఇది సోమనంది. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు అనేవాడు ఎంత తెలుపు రంగులో ఉంటాడో, ఎంత మనశ్శాంతిగా ఉంటాడో, మనసుకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాడో, ఆ విధంగా ఇక్కడ మనశ్శాంతి లేని వాళ్ళు, కొద్దిగా మన ఈ చర్మానికి సంబంధించిన రోగాలు ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన వాళ్ళు ఆ మనశ్శాంతి కోసము, ఆ చర్మ వ్యాధులు నయం కానికి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పేసి సాక్షాత్తు భీముడు అంతటి వాడు, మన పాండవులలో భీముడు ఉన్నాడు కదా, ఆ భీముడు ప్రతిష్ట చేసిన లింగం అన్నమాట ఇది. ఆయన చాలా మనశ్శాంతి కోల్పోయిన తరుణంలో ఈ సోమలింగాన్ని ప్రతిష్ట చేసుకొని ఈ విధంగా చేయడం ద్వారా అతనికి మనశ్శాంతి కలిగి ముందర వచ్చేసి అన్ని విజయాలు అపజయాలు అనేటివి లేకుండా విజయాలన్నీ పొందాడని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉన్నది. ఇది ఈ సోమనంది అనేది గచ్చికాయ కలర్లో ఉండడము, అంతేకాకుండా పశ్చిమ దిక్కుకు చూస్తూ ఉంటాడు స్వామి. అన్నీ తూర్పు దిక్కులో ఉంటారనమాట, కానీ ఇక్కడ స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ ఉంటాడు. ఇదొక విశేషత. ఈ 2 విశిష్టతలు కలిగిన, ముఖ్యంగా 3 అనేది మామూలుగా శివునికి 3 అనేది ఎంతో ప్రధానము. అందులో ఇది 3వ నంది. అందుకు ఆ విధంగా కూడా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉండడం వల్లనే ఈ సోమనంది అనేది చాలా ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి గత 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైననే ఉంది ఈ గుడి ప్రభావం ఉంది అని చెప్పేసి మన పూర్వీకులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ సోమనంది అనేది దాని ప్రత్యేకత ఇది. చూసారా అమ్మవారు కొడుతున్నారు. ఈ 3వ నుండి సోమనంది విశిష్టత గురించి మీరు విన్నారు కదా. భీముడు ప్రతిష్ఠించాడు. అది ఒకటి. అన్ని గుళ్ళల్లో తూర్పు వైపు ఉంటే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా పశ్చిమ వైపు ఉంటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ పూజలు అభిషేకాలు చేస్తే తీరిపోతాయంటారు. ఈయన అమ్మవారి యొక్క సోమేశ్వరి దేవి యొక్క పూజారి గారు, ఆయన మాటల్లో అమ్మవారి గురించి విందాం. అమ్మవారు సోమేశ్వరి దేవి సతీమణి. స్వామి వచ్చేసి ఆరోగ్య ప్రదాత, హెల్త్ అంటే ఏమొచ్చినా ఆరోగ్య సమస్య తీరుస్తాడు. 3వ నంది ప్రథమ నంది నాగనంది, శివనంది, సోమనంది, 4వ శివనంది, 3వ శివనంది, 5 కృష్ణనంది, 6 వచ్చేసి మహానంది, గరుడనంది, వినాయకనంది, లాస్ట్ సూర్యనంది చూసుకొని తిరిగి మల్లికార్జున దేవుని దర్శించుకొని ఇంటికి పోతారు. ప్రథమ నంది, నాగనంది, సోమనంది, శివనంది, వచ్చేసి కృష్ణనంది. ఇది వచ్చేసి ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే స్వామివారు అన్ని లింగాలుగా కాకుండా తెల్లగా ఉంటారు. చంద్రుని కూడా తెల్లగా ఉంటారు స్వామివారు, గచ్చకాయ కలరు. అందుకు ఇది ఇక్కడ ఒక విశిష్టత. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు టైం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు, 8:30 వరకు ఇక్కడ ఉంటారు పూజారి వారు. ఏదైనా సరే ఇక్కడ అభిషేకాలు కానీ ఇలాంటివి చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి. అయితే స్వామివారు నెంబర్ చెప్తారు అభిషేకాలకి ఇలాంటి వాటికి ఒకసారి చెప్పండి. చెప్తాను, అదే స్వామి చెప్తాను. సరే, పెద్ద స్వామి ఇదిగో గచ్చకాయ కలపరు స్వామివారు, నందీశ్వరు. స్వామివారి ఆర్పిస్తున్నారు పూజారి గారు. ఓం కాత్యాయనాయ విద్మహే తన్నో కుమారిని తన్నో దుష్ట ప్రచోదయాత్ మహా
స్వామివారి పేరు చెప్పండి ఒకసారి, పంతులు గారి పేరు, పూజారి గారి పేరు. సుబ్బయ్య. సుబ్బయ్య గారు. నంద్యాల సుబ్బయ్య సార్. ఒకసారి నెంబర్ చెప్తారా? చెప్తానండి. 99 85 75 48 26. ఏ అభిషేకాలకైనా కానీ ఎవరైనా వచ్చి ఇక్కడికి ఫోన్ చేస్తే పంతులు గారు సంప్రదించవచ్చు అండి. ఓకే అండి.